వాళ్ళకి గారెలు వేయడానికి మినపప్పు 2 గంటల ముందు నానబెట్టి కడిగేసి తీసుకొచ్చాను. దీన్ని మెత్తగా గుల్లగా రావాలి అంటే, అలాగే పెరుగు గారెలలో అయితే పెరుగు బాగా పీల్చుకోవాలంటే కొంచెం ఈ రైస్ అన్నం ఈ పప్పులో వేసి కొద్దిగా వేసి మిక్సీ పట్టుకొని గ్రైండర్ అయినా సరే పట్టి రుబ్బుకొని గట్టిగా రుబ్బుకోవాలి. మరీ జారుగా కాదు, అలానే మరీ గట్టిగా రుబ్బుకున్నా గట్టిగా వస్తాయి. సమానంగా రుబ్బుకొని వేసుకుంటే గుల్లగా ఉంటాయి. అవి పెరుగులో వేసుకున్నట్టయితే దూదిల్లా వేసుకున్న అరగంటలో స్పాంజిల్లా అయిపోతాయి. వేసాక చూపిస్తాం. ఉల్లిపాయ గారెల కోసం మినప్పిండి రుబ్బుకొని అలా పెట్టుకోవాలి. అందులో ఏమేమి వేస్తున్నానంటే కొత్తిమీర, అల్లం, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ చిన్న ముక్కలు కోసేసుకుని అన్నీ కలిపేసుకుని వీటిల్ని ఈ పిండిలో కలిపేసుకుంటే ఉల్లి గారెలు చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. ఈ విధంగా కలుపుకోవాలి.